భక్తిరసామృత సింధువులో 2 అధ్యాయాలు పూర్తయ్యాయి. 3వ అధ్యాయం వైదీ భక్తి సాధకుని యోగ్యతలు. అంటే వైదీ భక్తిలో సాధకుని యొక్క యోగ్యతలు లేదా వైదీ భక్తి చేసే సాధకుడి యొక్క యోగ్యతలు, వైదీ భక్తి చేయడానికి వైదీ భక్తిలో ఏ ఏ స్థాయిలో ఉన్న భక్తులు ఏ ఏ యోగ్యతలను కలిగి ఉంటారు, దీని గురించి ఇది 3వ అధ్యాయం. నూటికి 100 పాళ్ళు భక్తియుక్త సేవలో నెలకొనిన మహాత్ముల సాంగత్యములో ఒకరు శ్రీకృష్ణుని పట్ల కొంత ఆకర్షణను పొందవచ్చును. శుద్ధ భక్తుల సాంగత్యంలో ఎవరైనా భక్తి పట్ల ఆకర్షణ లేదా భక్తి చేయాలని ఏదైనా కొంత భక్తి పట్ల ఆసక్తి కూడా పొందే అవకాశం ఉంది. ఏమైనాను కామ్యకర్మల పట్లను భౌతిక ఇంద్రియ భోగముల పట్లను ఇంకనూ ఆసక్తి అధికముగా కనపరుస్తూ వివిధ రకములైన త్యాగములకు సిద్ధముగా ఉండకపోవచ్చును. ఎందుకని శుద్ధ భక్తుల సాంగత్యంలో భక్తి పట్ల ఆసక్తి వచ్చినా చాలామంది ఏంటి కామ్యకర్మలను వదలరు, ఇంద్రియ భోగాన్ని వదలరు. అతడికి శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన ఆకర్షణ కలిగినచో భక్తియుక్త సేవకు యోగ్యుడుగును. కాబట్టి అచంచలమైన ఆకర్షణ కలగాలి, అంటే చలించని ఆకర్షణ ఉంటే అప్పుడు భక్తియుక్త సేవ చేయడానికి మొదలు పెడతాడు. లేదంటే కామ్యకర్మల పట్ల ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి ఉండడం వలన భక్తుల సాంగత్యంలో ఆకర్షణ పొందిన అది తాత్కాలికంగా ఉంటుంది, తర్వాత పూర్తిగా మటుమాయం అయిపోతుంది, వాడు భక్తి మొదలు పెట్టడు. శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీకృష్ణుని పట్ల ఆకర్షణ అనేది గొప్ప అదృష్టముకు సూచకము. ఇది మంచి అదృష్టం ఏంటి? శుద్ధ భక్తుల సాంగత్యంలో కృష్ణుని పట్ల ఆకర్షితులు అవ్వడం. భాగ్యశాలురైన వ్యక్తులు మాత్రమే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు మరియు శ్రీకృష్ణ అనుగ్రహము ద్వారా భక్తియుక్త సేవా బీజము పొందుదురని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించెను. చైతన్య చరితామృతంలో చెప్పారు, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలతా బీజ. అంటే ఈ బ్రహ్మాండంలో భ్రమించే జీవులు, అంటే బ్రహ్మలోకం నుండి పాతాళం వరకు తిరుగుతూ ఉంటాం రకరకాల దేహాలు తీసుకొని. అందులో అదృష్టవంతులు మాత్రమే గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన భక్తి అనే బీజాన్ని పొందుతారు. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 20వ అధ్యాయం 8లో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెబుతుండెను, ఓ ప్రియమైన ఉద్ధవ, విశేషమైన అదృష్టము చేతనే ఒకరు నా పట్ల ఆకర్షితుడగును. ఒకరు కామ్యకర్మల నుండి పూర్తిగా విడివడకపోయినను లేక భక్తియుక్త సేవ పట్ల పూర్తిగా ఆసక్తుడు కాకపోయినను అట్టి సేవ త్వరగా ప్రభావము చూపును. అంటే కామ్యకర్మల పట్ల లేదా ఇంద్రియ భోగం పట్ల ఆసక్తుడు కాకపోతేనే అటువంటి సేవ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే కామ్యకర్మల పట్ల కానీ ఇంద్రియ భోగం పట్ల కానీ ఆసక్తి ఉంటే ఆ వ్యక్తి సేవ చేసినా కూడా ప్రభావం చూపించడం లేదు. చాలా వరకు మన అందరికి కూడా ఇదే కారణం. మనలో చాలామంది రోజు 16 మాలలు చేస్తున్నారు, సేవ చేస్తూ ఉంటారు, కానీ మనకి ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి కానీ కామ్యకర్మల పట్ల ఆసక్తి కానీ తొలగిపోలేదు కనుక దాని యొక్క ప్రభావం మనకు కనపడడం లేదు. అందుకే ఎన్ని రోజులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు జపం చేసినా నామంలో రుచి రాదు. ఏ రోజు కూడా త్వరగా 16 మాలలు ఎప్పుడైపోతాయి అనే ఆలోచనే ఉంది. కారణం ఏంటంటే నామంలో రుచి లేదు. దానికి కారణం మనకి ఇంద్రియ భోగం మరియు కామ్యకర్మల పట్ల ఆసక్తి. నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, అదే కామ్యకర్మ అనమాట. అది ధార్మికమైన కర్మ అయినా సరే ఏదో ఒకటి భోగాన్ని ఆశించి ఏదో ఫలాన్ని ఆశిస్తే అది కామ్యకర్మ అవుతుంది. భక్తులు 3 రకాలుగా విభజింపబడుదురు. భక్తుల్ని 3 రకాలుగా విభజించారు ఎవరు? రూపగోస్వామి. ఏమిటవి? కనిష్ట, మధ్యమ, ఉత్తమాధికారి. కనిష్టాధికారి, ఉత్తమాధికారి, మధ్యమాధికారి అని. కనిష్ట భక్తుడు, ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, ఈ విధంగా రకరకాలుగా వీళ్ళని ముఖ్యంగా ప్రధానంగా 3 వర్గాలు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా భక్తియుక్త సేవలో ముఖ్యంగా ఏదైనా వర్గాలు కానీ విభజన కానీ జరిగితే 3 కానీ 4 కానీ 5 కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి మాత్రమే భక్తులు ఏదో ఒక స్థాయిలో ఉంటారు, అందరూ ఏదో ఒక స్థాయిలో ఉంటారు ఆ 3 కానీ అందులో కూడా మళ్ళీ వర్గాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి కనిష్ట భక్తుడు, కొత్తగా వచ్చిన భక్తుల్లో మళ్ళీ తేడాలు ఉంటాయి. అంటే ఈరోజే వచ్చిన భక్తుడు కొత్తగా ఒక 2 నెలల నుంచి వచ్చి రోజు 2 మాలలు చేసేవాడు వేరు. అదేవిధంగా కొత్తగా ఒక 5 నెలల నుంచి రావడం, రోజు 15 మాలలు చేయడం వాడు వేరు. వాడి శ్రద్ధ వేరు, వాడు వినడం వేరు. కాబట్టి ప్రతి దశలో కూడా ప్రతి స్థాయిలో రకరకాలుగా మళ్ళీ అంతర్దశలు ఉంటాయి అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఈ భక్తులు 3 రకాలు.
ఉత్తమాధికారి అయిన భక్తుడు ఇట్లు వర్ణించబడింది. ఇప్పుడు ఉత్తమాధికారి గురించి చెప్తున్నారు. ఏంటది? శాస్త్రజ్ఞానంలో అతడు నిష్ణాతుడై ఉండను, చక్కటి యుక్తులతో ఆ వేద శాస్త్రములను సమర్థింపగల నైపుణ్యము కూడా అతనిలో ఉండను. అంటే ఎవరితో అయినా వాదన చేస్తున్నప్పుడు శాస్త్రాన్ని వాళ్ళకి చెప్పి ఒప్పించగల శక్తి, నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. ఇంకా అందులో శాస్త్రంలో నిష్ణాతుడు. ఉదాహరణకు మనకు ప్రభుపాద అనేక శాస్త్రాలు చదవడం, ప్రపంచం అంతా ప్రచారం చేయడం, ఆచార్యులు అందరూ కూడా ఇదే స్థాయికి చెందిన వాళ్ళు. లేదా ఆచార్యులే కాదు, ఎవరైనా సన్యాసులు ఎవరైతే ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారో వాళ్ళు కూడా ఈ స్థాయికి చెందిన వాళ్ళు అనుకోవచ్చు. ఏది? ఉత్తమాధికారి స్థాయి. అతడు చక్కటి విచక్షణతో సిద్ధాంతములను ప్రతిపాదిస్తూ భక్తియుక్త సేవా విధానములను స్పష్టంగా నిర్ధారించగలుగును. ఏంటి? వాళ్ళు చక్కగా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. భక్తియుక్త సేవ, అచింత్య భేదాభేదం, ఈ విధంగా కృష్ణుడు జీవుడు వేరు, ఈ విధంగా సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదిస్తూ భక్తియుక్త సేవను స్పష్టంగా నిర్ధారించగలరు. వేదాల్లో ఉందని వాళ్ళు నిరూపించగలరు. ఇదే అత్యుత్తమైందని కూడా చెప్పగలరు. జీవిత పరమలక్ష్యం శ్రీకృష్ణుని పట్ల ప్రేమపూరితమైన సేవను సాధించుట అని ఎరుగును. వాళ్ళకి తెలుసు ఏంటి? మనిషి జీవితం యొక్క లక్ష్యం కృష్ణుని పట్ల ప్రేమను పొందడమే. ఇందులో ఎటువంటి సందేహం ఉండదు. వాళ్ళు కళ్ళు మూసుకొని లేదా నిద్రపోయేటప్పుడు లేపినా వాళ్ళని, అంటే ఈ ఉత్తమాధికారి ఎలా అంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు లేపి అడిగినా కూడా వెంటనే వాళ్ళు చెప్పడానికి, కృష్ణుడి గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. తత్వాన్ని చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కృష్ణుని సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనలాగా ఇప్పుడు నిద్రపోతున్నాం కదా, మనం రేపు చూద్దాంలే, ఇంత పెద్ద సేవ నాకెందుకు, నేను ఏదో చిన్నది చేస్తాను, చక్కగా హ్యాపీగా ఉంటాను, కష్టపడను, ఈ విధంగా వాళ్ళకి ఏం ఉండదు. కృష్ణుడి కోసం దేన్నైనా చేయడానికి సిద్ధమే వాళ్ళు. ఆరాధనకు ప్రేమకు లక్ష్యము శ్రీకృష్ణుడు ఒక్కడేనని అతడు స్పష్టముగా ఎరుగును. కాబట్టి మనం ఆరాధించాల్సింది, ప్రేమించాల్సింది, మనం కష్టపడాల్సింది కేవలం కృష్ణుడి కోసమే అని వాళ్ళకి తెలుసు స్పష్టంగా. కానీ మనం బద్ధజీవులమైన మనం ఆరాధించేది, ప్రేమించేది, కష్టపడేది ఎవరి కోసం? భార్య, పిల్లలు మరియు దేశం, మన బంధువులు, మన కులం, జాతి, మతం. ఇది మనం చేసేది. కాబట్టి పూర్తిగా శుద్ధ భక్తులకి వ్యతిరేకం అన్నమాట మన జీవితం. ఈ ఉత్తమాధికారి ఒక ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని శిక్షణలో శాస్త్రాదేశంలో ఖచ్చితముగా, ఇంకా ఏంటి, పూర్వం అతను ఈ ఉత్తమాధికారి శిక్షణ పొంది ఉంటాడు లేదా ఇప్పుడు పొందుతూ ఉంటాడు. శాస్త్రాదేశాలని చక్కగా పాటిస్తూ నియమ నిబంధనలతో జీవితం గడుపువాడై ఉండును. అట్లు తాను ఆధ్యాత్మిక ఆచార్యుడై ఇతరులకు ఉపదేశించినట్లుగా శిక్షణ పొందిన భక్తుడే ఉత్తమాధికారి. కాబట్టి ఆ విధమైన శిక్షణ పొంది ఉంటాడు. పూర్వం పొంది ఉండొచ్చు లేదా ఇప్పుడు పొందుతూ ఉండొచ్చు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవరైతే శాస్త్రాన్ని తాను తెలుసుకొని ఇతరుల చేత ఒప్పించగలిగి భక్తిలోకి ఇతరులను కూడా తీసుకురాగలిగే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళే ఉత్తమాధికారి. ఉత్తమాధికారి ఎన్నడూ ఉన్నత ప్రామాణిక సిద్ధాంతముల నుండి పెడత్రోవ పట్టడు. ఉత్తమాధికారి ఎప్పుడు పెడద్రోవ పట్టే అవకాశం లేదు. ఒకవేళ ఉత్తమాధికారిగా ఉండి పెడద్రోవ పట్టాడంటే అప్పుడు అతను ఉత్తమాధికారి కాదు. శాస్త్రమును తర్కము మరియు వాదములతో అవగాహన చేసుకొని దృఢ విశ్వాసమును పెంపొందించుకున్నాను. ఇక్కడ తర్కము మరియు వాదం అనగా శాస్త్ర ప్రమాణం ఆధారంగా చేయబడు తర్కవాదములని అర్థం. తర్కం, వాదం అంటే శాస్త్రంతో సంబంధం లేనిది కాదు, శాస్త్రం ఆధారంగా చేయబడేది. దాని ద్వారా అతను సిద్ధాంతాన్ని, తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. శుష్క తార్కిక విధానములతో కాలమును దుర్వినియోగపరచుటలో ఉత్తమాధికారి ఆసక్తిని చూపుడు. అంటే ఎందుకు పనికిరాని చెత్త మాటలు, చెత్త చర్చలు, పనికిరాని చర్చలు చాలా టీవీల్లో, యూట్యూబ్లో జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఉపయోగం లేదు. ఆ కూర్చున్న వాళ్ళు ఏ విధంగానూ అందులో పాల్గొనరు. కానీ ఊరికే ఇది ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఏంటంటే అందరి ముందర కనపడుతూ నాకేదో తెలుసు, నాకు జ్ఞానం ఉందని చూపించుకోవడానికి చాలామంది మూర్ఖులు అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. కానీ ఉత్తమాధికారి అలా సమయాన్ని వృధా చేయడం, అంటే మనమే ఆ మూర్ఖులం. మనం అలాగ సమయం అనేకమైన వాటిని మాట్లాడుతూ వృధా చేస్తూ ఉంటాం. కనుక భక్తియుక్త సేవా విషయంలో పరిపూర్ణమైన నిశ్చయ జ్ఞానమును ఆర్జించిన వ్యక్తినే ఉత్తమాధికారిగా మనం అంగీకరించాలి. కాబట్టి భక్తియుక్త సేవ విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం అంటే పూర్తిగా శాస్త్రం మరియు కృష్ణతత్వం, అది భక్తికి సంబంధించిన జ్ఞానం అంతా ఉన్నవాడిని ఉత్తమాధికారిగా అంగీకరించాలి. ఇది ఉత్తమాధికారి గురించి. మధ్యమాధికారి భక్తుడు ఈ క్రింది లక్షణముల ద్వారా వర్ణించబడును. ఇక్కడ మధ్యమాధికారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. శాస్త్రజ్ఞాన బల నైపుణ్యంతో వాదించగల శక్తి అతనికి ఉండదు. అంటే ఉత్తమాధికారి ఉంది కదా, శాస్త్రం ద్వారా, శాస్త్రం యొక్క జ్ఞానం అనే బలంతో ఉత్తమాధికారి వాదించి ఇతరులను కూడా ఒప్పించగల శక్తి ఉంటుంది. కానీ ఇతనికి అది ఉండదు. ఇది ప్రధానమైన తేడా అన్నమాట. కానీ లక్ష్య విషయంలో దృఢ విశ్వాసం కలిగి ఉండను. కానీ
అతనికి ఉత్తమాధికారి ఎంత విశ్వాసం ఉందో కృష్ణుడి పట్ల, మధ్యమాధికారికి కూడా అలాగే విశ్వాసం ఉంటుంది. కానీ ఇతరులను ఒప్పించగల శక్తి, నైపుణ్యం ఉండదు. మధ్యమాధికారి భక్తుడు భక్తియుక్త సేవతో శ్రీకృష్ణుని ఆరాధించు విధానముల పట్ల దృఢ విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ ప్రామాణిక గ్రంథముల ఆధారముగా ప్రతిపక్షముల వారికి చక్కటి వాదనలు, నిర్ణయములను అందించుటలో విఫలం చెందవచ్చు. కానీ ఇతను కూడా కొన్నిసార్లు వాదించవచ్చు, కానీ విఫలం చెందే అవకాశం ఎక్కువ ఉంది. కొన్నిసార్లు ఇతడు కూడా శాస్త్రం ఆధారంగా ఇతరులను ఒప్పించవచ్చు మధ్యమాధికారి, కానీ ఎక్కువసార్లు అతను ఇతరుల పైన ఒప్పించలేకపోవచ్చు, విఫలం చెందే అవకాశం ఎక్కువ ఉంది. ఏమైనాను శ్రీకృష్ణుడే పరమారాధ్యుడని దృఢ విశ్వాసంతో అతడు, మధ్యమాధికారి కూడా శ్రీకృష్ణుడే మనం ఆరాధించదగినవాడు, అతనే మనం ప్రేమించదగినవాడు అనేది దృఢ విశ్వాసంతో కూడా ఉంటాడు. ఇది చాలా ముఖ్యం. అందుకే ఎవరు కూడా కనిష్టాధికారి స్థితిలో ఉండకూడదు, మధ్యమాధికారి స్థితికి రావాలి. లేదంటే దృఢ విశ్వాసం ఉండనప్పుడు ఏమవుతుంది, మనం భక్తిని కూడా వదిలేసే అవకాశం ఎక్కువ. ఎవరికి? కనిష్టాధికారికి. కనిష్టాధికారి గురించి చెప్పుకుందాం ఇప్పుడు. కనిష్టాధికారి భక్తుని విశ్వాసము తగినంత దృఢముగా ఉండదు. అంటే కోమలమైన శ్రద్ధ అన్నమాట, అంటే చాలా సున్నితమైంది. ఆ శ్రద్ధని ఎవరైనా తుంచేయచ్చు. అంతేకాకుండా శాస్త్ర నిర్ణయంలోనూ గుర్తింపలేడు, శాస్త్రం యొక్క నిర్ణయాలను గుర్తించలేడు కనిష్టాధికారి. వాళ్ళంతా కూడా భావుకత్వం ఉంటారు. ఆ భక్తులంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, భగవంతుడు అంటే ఇలాగా, అలాగే ఏవో ఊహల్లో తేలుతూ ఉంటారు ఈ కనిష్టాధికారులు. అంతేకాకుండా ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే భక్తిని కూడా పూర్తిగా నాశనం చేసి అసలు భక్తి నుంచి పక్కకు తప్పించగల శక్తి కూడా ఇతరులకు ఉంటుంది. ఎవరి పట్ల? ఈ కనిష్టాధికారుల పట్ల. అంటే వాళ్ళకి అంత శ్రద్ధ తక్కువ అన్నమాట. బలమైన ప్రతిపాదనలు మరియు నిర్ణయములతో ప్రతిపక్షంలోని వారెవరైనాను ఈ కనిష్ట భక్తుని విశ్వాసమును కదిలించవచ్చును. కృష్ణుడి పట్ల విశ్వాసాన్ని కదిలించేసి భక్తి ఏముందో అవసరం లేదంటే అవును నిజమే అవసరం లేదని ఈ కనిష్ట భక్తుడు వదిలేసి వెళ్ళిపోతాడు. మొత్తం భక్తి లేదు, ఏం లేదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకే కనిష్ట భక్తుడు. కాబట్టే కనిష్ట స్థాయిలో ఎక్కువ కాలం ఉండకూడదు. ప్రామాణిక గ్రంథముల నుండి ఉదాహరిస్తూ బలమైన యుక్తులను ప్రతిపాదింపలేకున్నను ఇతను ఏమి చేయలేడు, గ్రంథాల గురించి పెద్దగా తెలియదు. లక్ష్య విషయంలో దృఢ నిశ్చయుడైన మధ్యమాధికారి భక్తుని వలె ఈ కనిష్టాధికారి లక్ష్యములో దృఢ నిశ్చయమును ప్రదర్శింపడు. కాబట్టి మధ్యమాధికారికి దృఢ నిశ్చయం ఉంది. ఏంటి? కృష్ణుడే దేవుడు, అతన్ని ప్రేమ పొందాలి. ఇతనికి అది కూడా ఉండదు, ప్రదర్శింపడు. అందుకే అతడు కనిష్టాధికారి. అంటే ఇతనికి శాస్త్రజ్ఞానం లేదు, పూర్తిగా కృష్ణ ప్రేమ, కృష్ణుడే ఆరాధ్యుడని పూర్తి విశ్వాసం లేదు. ఏదో కృష్ణుడు అందరూ దేవుడు అంటున్నారు కాబట్టి నమ్ముతాడు, అందరూ చెప్తున్నారు కాబట్టి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇదంతా వేస్ట్ అవసరం లేదంటే ఇంక కనపడ్డవాడు మనకి కనిష్టాధికారి. అది కనిష్టాధికారి యొక్క స్థితి. ఇంకను కనిష్టాధికారులు వివిధ రకములుగా భగవద్గీతలో వర్గీకరింపబడ్డారు. ఏంటి? 7వ అధ్యాయం 16వ శ్లోకంలో ఆర్ధో జిజ్ఞాసురు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్తున్నారు కదా. చతుర్విధ భజన. ఆర్తులు అంటే కష్టంలో ఉన్నవాళ్ళు, అర్ధార్థులు అంటే భౌతిక ప్రయోజనాన్ని ఆశించేవాళ్ళు, జిజ్ఞాసు తత్వాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్ళు, జ్ఞాని బుద్ధి, విశేషమైన బుద్ధి కలిగిన వాళ్ళు అని కనిష్టాధికారుల్లో 4 తరగతుల వారు కలరు. వారు తమ స్వయం సంతృప్తి విషయంలో ఉపశమనాన్ని ఆశించి భక్తియుక్త సేవా మార్గమును ఆరంభిస్తారు. ఈ 4 రకాల వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో ప్రతిఫలాన్ని, వాళ్ళకి స్వార్థంతో, అంటే ఒక ధనమనో, జిజ్ఞాసనో, జ్ఞానమనో ఏదో ఒక దాంతో కోరికనో వాటితో వచ్చి భక్తి చేస్తూ ఉంటారు. వారు ఏదైనా ఆరాధన ప్రదేశంకి వెళ్ళి తమ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసతో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడిని ప్రార్థిస్తారు, ఇది కావాలి, అది కావాలని. భగవంతుని గొప్పదనంను గుర్తించు వివేకి కూడా ప్రాథమిక భక్తునిగానే పరిగణించబడింది. భగవంతుడి గొప్పదనాన్ని తెలిసిన వ్యక్తి అంటే జ్ఞాని కూడా ప్రాథమిక భక్తుడే, ఇక్కడ జ్ఞాని కూడా. అట్టి కనిష్ట భక్తులు శుద్ధ భక్తుల సాంగత్యమును పొందినచో క్రమేణా వారు మధ్యమాధికారి భక్తుడుగాను ఉత్తమాధికారి భక్తుడుగాను ఎదుగును. శుద్ధ భక్తుల సాంగత్యంలో వాళ్ళు మధ్యమాధికారి, ఉత్తమాధికారి స్థాయికి వెళ్ళగలరు. కనిష్టాధికారి భక్తులకు ఒక ఉదాహరణ ధ్రువ మహారాజు. ఇక్కడ కనిష్టాధికారి భక్తులు ఎవరు అంటే ధ్రువ మహారాజు. ఎందుకని? అతనికి తండ్రి రాజ్యమును కావాలను. అతనికి ఏం కావాలి? తండ్రి రాజ్యం కావాలని కోరిక కలిగింది. అంటే ఒక భౌతికమైన కోరికతోటి కృష్ణుని ఆశ్రయించాడు. కాబట్టి అతను మొదటిగా అంటే మొట్టమొదటి దశలోనే కనిష్టాధికారి. దాని కొరకై అతడు భగవంతుని పట్ల భక్తియుక్త సేవలో నెలకొన్నాడు. కానీ చివరకు అతడు పూర్తిగా పవిత్రుడైన పిమ్మట ఎట్టి ప్రాపంచిక భోగమును కూడా భగవంతుని నుండి పొందుటకు అంగీకరించలేదు. కాబట్టి అతను భౌతిక భోగాన్ని వద్దన్నాడు. అంటే ఏంటి? శుద్ధి పొంది శుద్ధ భక్తుడయ్యాడు. దేనివల్ల శుద్ధ భక్తుడయ్యాడు? నారదుడి యొక్క సాంగత్యం ద్వారా. అట్లే గజేంద్రుడు కూడా ఆర్తితో అంటే ఒక బాధలో ఉండి
రక్షణ కొరకై శ్రీకృష్ణుని ప్రార్థించాడు. అనంతరం అతడు శుద్ధ భక్తుడు. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి రక్షించిన తర్వాత అతను తెలుసుకొని అతను కూడా శుద్ధ భక్తుడి స్థాయికి వెళ్ళాడు. అదేవిధంగా సనక సనాతన సనందన సనత్ కుమారులు కూడా వివేకవంతులైనను సాధువులైనను చివరకు భక్తియుక్త సేవా మార్గం వైపునకు ఆకర్షింపబడేది. వాళ్ళు సాధువులే, వాళ్ళు జిజ్ఞాసువులు చెప్పాలంటే, అంటే జ్ఞాన జిజ్ఞాసువులు స్థాయి అది. చివరికి ఏంటి, వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారు మొదటి నుంచి వాళ్ళు, కానీ చివరికి భక్తులయ్యారు. నైమిషారణ్యంలో సమావేశమైన సౌనికాది మహామునులకు కూడా ఇట్టి పరిస్థితి ఎదురైంది. సౌనికాది ఋషులు కూడా మొదటి యజ్ఞాలు చేద్దాం అని మొదలుపెట్టారు, కానీ దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అసలు నిజానికి కలియుగంలో మనం ఏం చేయాలి, కలియుగం వస్తుంది, అసలు ఏంటి మనకి పరిపూర్ణత ఇచ్చేదని సుఖదేవ గోస్వామి తర్వాత సౌనక మహర్షి వీళ్ళ ద్వారా వాళ్ళు నైమిషారణ్యంలో ముఖ్యంగా సౌనక మహర్షి నుండి విన్నది ఏంటి అంటే సూత గోస్వామి, సౌనకాది మహామునులందరూ సూత గోస్వామి ద్వారా ఏం తెలుసుకున్నారు, కృష్ణుడే దేవాదేవుడని ఆయనకి సేవ చేయడం మొదలుపెట్టారు. వారు జిజ్ఞాసువులు. ఎవరు? సౌనకాది మునులు. శ్రీకృష్ణుని గూర్చి వారు ఎల్లప్పుడూ సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. సూత గోస్వామిని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, దేని గురించి? కృష్ణుడి గురించి చెప్పమని. అట్లు ఒక శుద్ధ భక్తుని సాంగత్యమును సాధించి వారు కూడా శుద్ధ భక్తులు కాగలిగిరి. ఇదే ఒకరు ఉద్ధరించుకోవాల్సిన విధానం. ఒకరు తమను తాను ఉద్ధరించుకోవాల్సిన విధానం ఏంటంటే ఈ విధంగా, అంటే శుద్ధ భక్తుల సాంగత్యం. ఒకరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక శుద్ధ భక్తుని సాంగత్యమును పొందగల అదృష్టము కలిగినంతనే అతడు మధ్యమాధికారి ఉత్తమాధికారి స్థితికి ఉద్ధరింపగలడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది నిరంతరం, అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ సాంగత్యం తీసుకుంటే మధ్యమాధికారి ఉత్తమాధికారి స్థితికి వెళ్ళగలం. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా మీరు గుడికి వెళ్ళండి శుద్ధ భక్తులు అవుతారు, గుళ్ళో పూజలు చేయండి శుద్ధ భక్తులు అవుతారు, గుళ్ళోకి వెళ్తే భక్తులు అవుతారు అని ఇక్కడ వరకు మనం ఏం వినలేదు. భక్తిరసామ సింధువులో కూడా 3వ అధ్యాయం వరకు వచ్చాం. ఇక్కడ వరకు వినది ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మరియు శుద్ధ భక్తులకి శాస్త్రంలో పూర్తి విశ్వాసం, శాస్త్రంలో నిపుణత, వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా ఇతరులను కూడా ఒప్పించగల శక్తి, ఇది మనం చూసాం. కాబట్టి ఇక్కడ మనకి భక్తిలో ప్రధానమైనది గుడి కాదు. చాలామంది అపోహ చెందుతారు, కనిష్టాధికారులు అందరూ అపోహలో ఉంటారు. గుడి ఉందా? మేము ఎవరైనా ప్రచారకుడు ఏదైనా భక్తులు కనపడగానే మీరు ఏ గుడిలో ఉంటారు, మీకు ఎక్కడ గుడి, మీదే గుడి, మీదే ఊరు, ఇవన్నీ కూడా భౌతికం, అందుకే కనిష్టాధికారి. కానీ నిజానికి అవసరమైంది గుడి కాదు, విగ్రహాలు కాదు, విగ్రహారాధన అంతకంటే కాదు. మనం భక్తిలో పురోగమించాలంటే మనకు కావాల్సింది శుద్ధ భక్తుడు, భక్తుల యొక్క సాంగత్యం, అది చాలా ముఖ్యం. కాబట్టి మరి ఈ అవగాహన రావడానికే చాలా సంవత్సరాలు పట్టింది చాలామందికి. ఎందుకని? అందరూ గుడి కాన్షియస్లో ఉంటారు. అంటే మందిర చైతన్యం మనది, మాధవ చైతన్యం కాదు, మందిర చైతన్యం. ఆ గుడి ఉందా? ఏ గుడి? ఆ విగ్రహం ఉందా? రాధాకృష్ణ, జగన్నాథ, లేదా గౌరనితాయ, ఏంటి ఇది? అంతేగాని అసలు వాళ్ళు కాదు ముఖ్యం. అక్కడ వాటిని చూసుకునే భక్తులు, ఆ సేవ చేసే భక్తులు ఎవరైతే జీవితాన్ని అంకితం చేసి కృష్ణుని నామం చేస్తూ ఉన్నారో వాళ్ళ సాంగత్యం మనకు కావాలి. కానీ కలియుగంలో ఏంటంటే అది మనం తీసుకోం. ఎందుకని? శుద్ధ భక్తుల సాంగత్యం ఉంటే ఏమవుతుంది? 2 జరుగుతుంది. మన ఇంద్రియ భోగాన్ని ఆపేస్తాడు. అదేవిధంగా మనకి కృష్ణుడి సేవలో అసలు సమయం మిగలకుండా చేస్తాడు. మన ఇంద్రియ భోగం చేయడానికి సమయం ఉండదు, ఎప్పుడు కృష్ణుడి సేవలో ఉంచుతాడు. ఆ సేవ మనకు కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కలియుగంలో చాలామంది ఏం చేస్తారు, అలాంటి భక్తులు ఉంటే వాళ్ళకి దూరంగా ఉంటారు, వాళ్ళ మీద ఏదో ఒక చాడీలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అలాగా ఆయన కోపిష్టి, ఆయన ఇది అది, లేదా అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, మాకు పలానా భక్తుడు చాలా మంచిది, ఆయన సాంగత్యం బాగుంది. ఎందుకంటే ఇంకొకటి ఎవరో ఉంటాడు కదా, వాడేమి వీళ్ళని అంటే హింసించడు. ఏది? భక్తిలో హింసించాలి. ఎవరు? శుద్ధ భక్తులు హింసిస్తారు. అంటే హింసలాగా ఎందుకు అనిపిస్తుంది అంటే మన ఇంద్రియ భోగం ఆపేస్తారు కాబట్టి మనకి హింసలాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది మనల్ని ఉద్ధరించే ప్రక్రియ. అలా ఉద్ధరించిన ఇంకో భక్తుడు ఎవడో ఉంటాడు కదా, ఊరికే షో చేసుకోవడానికి పలానావాడు మా గురువు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. చాలామంది ఈ మధ్య కూడా నేను చూస్తున్నా, కొంతమంది ఎవడో ఒక భక్తుడు ఆన్లైన్లో ఉంటాడంట, ఆ భక్తుడి పేరు చెప్పుకుంటూ మేము పలానా భక్తుడిని అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతడు వీళ్ళకి ఏమి చెప్పడు, ఊరికే ఆయన ఏదైతే ఆన్లైన్లో వచ్చినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యి నంబర్ కనపడి సరిపోద్ది, వీళ్ళు ఆయనకి జై అంటే సరిపోద్ది. అంతేగాని వీళ్ళకేమీ బాధ కలిగే విధంగా ఏమి ఉండదు. కాకపోతే జపం చేయమంటాడు, భక్తి చేయమంటాడు, అంతే. వీళ్ళు చేస్తున్నారా లేదా ఇవన్నీ ఏం పట్టించుకోడు. కాబట్టి పలానా భక్తుడు మా గురువు, ఆయనే శిక్షా గురువు, ఆయన్ని మేము అనుసరిస్తున్నాం, ఆయన మాకు చాలా మంచి భక్తుడు, ఆయన భలే ప్రవచనాలు ఉంటాయి, లేదా అది ఏదైనా ఎవరైనా కావచ్చు, అది లేదా మాతాజీ అని ఎవరో ఆ విధంగా ఉంటారు తప్ప నిజంగా ఉద్ధరించే వాళ్ళని అనుసరించరు కలియుగ జీవులు. ఎందుకంటే కలియుగంలో తపస్సు చేసే శక్తి, కష్టపడే శక్తి, కష్టపడాలనే గుణం ఎవరికి లేదు. కాబట్టి
కానీ అది జరగంది ఎవడు ఉద్ధరించబడ్డు. కాబట్టే అందుకనే మన యొక్క ఇంద్రియభోగ ప్రవృత్తితోటి భక్తిలో కూడా ఇంద్రియభోగం చేస్తాం. ఎలాగా? రకరకాల యాత్రలకు వెళ్తూ ఉంటాం, టైంపాస్ చేస్తూ ఉంటాం. ఏమనంటే అరే యాత్రలు మంచిదే కదా ప్రభు, కృష్ణ చైతన్యం కదా, ధామం కదా, ధామానికి వెళ్ళాలి కదా, ఈ యాత్రకు వెళ్ళాలి కదా, ఆ యాత్రకు వెళ్ళాలి కదా అంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. చాలామందిని చూశాను నేను ఇలాగ. కానీ వాళ్ళు ఎవరికి కూడా శరణాగతి పొందరు, ఎవరిని అనుసరించరు. అలా తిరగడం వలన లేదా మందిరాలకి రకరకాల మందిరాలు రకరకాల భక్తులను కలుస్తూ టైంపాస్ చేస్తూ ఉండడం వలన ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఈ 4 రకాల భక్తులు ఇక్కడ ఆర్ధో జిజ్ఞాసుడు అర్ధార్థి అని 7వ అధ్యాయం 16లో చెప్పబడ్డారు కదా. 4 రకాల భక్తులు భగవద్గీతలో వర్ణింపబడ్డారు. వారందరూ పుణ్యాత్ములుగానే అంగీకరింపబడ్డారు. వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే. ఎవరు కూడా పుణ్యాత్ములు కాకుండా భక్తియుక్త సేవా మార్గమున ప్రవేశించడం జరగదు. పుణ్యాత్ములు కాకుండా భక్తిలో ప్రవేశించడం జరగదు. నిరంతరము పుణ్యకార్యములను కొనసాగిస్తూ జీవితంలో పాపకర్మ ఫలితములు పూర్తిగా నశింపజేసుకున్నట్టి వ్యక్తియే కృష్ణ చైతన్యమును సాధింపగలడని భగవద్గీత వివరిస్తుంది. 7వ అధ్యాయం 28లో ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం ఏ ద్వంద్వమోహని అంటే అక్కడ చెప్పబడిన దృఢవ్రతులు ఎవరు? ఏషాం త్వంతగతం పాపం అంటే పాపం అనేది పూర్తిగా నశించి నిరంతరం పుణ్యకార్యాల్లో ఉన్నవాళ్లే దృఢంగా కృష్ణ చైతన్యంలో ఉండగలరు. అంటే మన కృష్ణ చైతన్యంలో దృఢత్వం యొక్క కారణం ఏంటి అంటే మనం పాపం చేయకుండా ఉండాలి, పాపకార్యాలు చేయకూడదు, అంతకంటే ముఖ్యంగా అపరాధం అసలే చేయకూడదు. ఇవి చేయకుండా ఉంటే అప్పుడు దృఢత్వాన్ని పొందగలం. అంతేగాని ఒకవైపు కృష్ణ చైతన్యం చేస్తూ మరొక వైపు మందు తాగటం లేదా సిగరెట్ తాగడం లేదా వ్యభిచారం లేదా ఇంకేదో ఉంటే అది అందులో కృష్ణ చైతన్యం ఎప్పుడైనా వాడు వదిలేయగలడు. ఇతరులకు అది లభ్యము కానట్టిది. ఏంటి? ఇలా దృఢవ్రతులు కాకపోతే అది వాళ్ళు స్థిరంగా ఉండలేరు, ఇతరులకు అది లభించదు. ఎవరికి? పాపం చేసేవాళ్ళకి. కనిష్టాధికారులు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు అని వారి వారి పుణ్యకార్యములను అనుసరించి 4 వర్గములుగా విభజింపబడ్డారు. పుణ్యకార్యములు చేయకుండా ఒక వ్యక్తి కలత చెందినప్పుడు అతడు నాస్తికుడుగానో సామ్యవాదిగానో మరో రకముగానో మారును. పుణ్యకార్యాలు కానీ చేయకుండా ఉన్న వ్యక్తి ఎప్పుడైనా రకరకాలుగా కష్టాలు వచ్చినప్పుడు అతడు నాస్తికుడుగానో సామ్యవాదిగానో ప్రజాసేవ రకరకాలుగా అయిపోతారు. కానీ భక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి పుణ్యకార్యాలు లేవంటే భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, దేవతల పట్ల లేదు. కాబట్టి వాడు నాస్తికుడుగానో ఇంకేదో అయిపోయే అవకాశమే ఉంది. భగవంతుని దృఢముగా విశ్వసింపకపోవట చేత ఒకరు భగవంతుని పట్ల పూర్తి అవిశ్వాసంతో తన కలతలను తాను తొలగించుకొనని భావించు. అహంకారంతో భ్రమతోటి భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళు నేను నా కష్టాలు తొలగించుకుంటాను, ఏదో ఒక రోజు బయటపడతాను, నేను సుఖంగా ఉంటానని భ్రమలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇది దుఃఖాలయమని కృష్ణుడే చెప్పినప్పుడు సుఖం పొందగలను అనేది భ్రమ మాత్రమే. కానీ ఈ 4 రకముల కనిష్ట భక్తుల్లోనూ జ్ఞాని తనకు మిక్కిలి ప్రియమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం 17వ శ్లోకంలో వీళ్ళలో జ్ఞాని ప్రియమైన వాడు కృష్ణుడు. ఎందుకని? వాడికి బుద్ధిని ఉపయోగించారు. మిగతా 3 రకాల వాళ్ళు బుద్ధి లేదు, వాళ్ళు కేవలం స్వార్థంతో వచ్చారు. జ్ఞాని ఏంటి? భగవంతుడు ఎవరు అనే ఆలోచనతో కృష్ణుడు దేవాదేవుడు అనే ఒక అవగాహనకు వచ్చాడు జ్ఞాని. అంటే భక్తి ఏం చేయట్లేదు అతను, కానీ కృష్ణుడు భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన ద్వారానే అన్నీ నడుస్తున్నాయి అని తెలుసుకునే అవగాహనకు వచ్చాడు. కాబట్టి జ్ఞాని కృష్ణుడికి ఇష్టం. మిగతా వాళ్ళు పూర్తిగా అసలు భక్తిని అసలు వదిలేయచ్చు. వీడు కానీ భక్తిని పట్టుకోగలిగితే కొంచెం చక్కగా ముందుకు వెళ్ళగలడు. ఒకవేళ జ్ఞాని కనుక శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడైన ఎట్టి భౌతిక లాభ వినిమయమును ఆశించాడు. కాబట్టి జ్ఞాని కానీ కృష్ణుడి పట్ల ఆసక్తుడై భక్తి మొదలు పెడితే భౌతికమైన లాభాన్ని కోరకుండా సేవ చేసే అవకాశం ఎక్కువ. శ్రీకృష్ణుని ఆశ్రయించు జ్ఞాని తన ఆర్తిని తొలగింపమనో ధనలాభమును ఆశింపుడు. కృష్ణుని ఆశ్రయించేవాడు జ్ఞాని ఇవి భౌతిక లాభాలు ఆశించు అనగా ఆరంభము నుండి అతనికి శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి దాదాపు ప్రేమతోటి ఇష్టంతో అన్ని సేవలు చేస్తాడు. కృష్ణుడు దేవాదేవుడు కాబట్టి అతన్ని ఏం అనకూడదని నేనే చేయాలనే విధంగా, అంటే ప్రేమ రూపం అంటే ప్రేమ మొదటి దశలో ఉందనుకోవచ్చు. అంతేకాకుండా తన శాస్త్ర పాండిత్యంతో శ్రీకృష్ణుడే దేవాదేవుడని ఎరుగగలుగుతాడు కూడా అతను. అనేక జన్మల పిమ్మట ఒకరు నిజంగా జ్ఞాని అయినంతనే వాసుదేవుడే సర్వమునకు మూలము, కారణములకు కారణము అని గుర్తించి వాసుదేవుని శరణు వేడునని భగవద్గీత నిర్ధారించును. వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ అని 7వ అధ్యాయం 19లో కృష్ణుడు చెప్తున్నాడు. అట్లు శరణు వేడి
అతడు శ్రీకృష్ణుని పాదపద్మములని ఆశ్రయించి క్రమముగా అతని పట్ల ప్రేమను పెంపొందించుకును. ఆ విధంగా శరణాగతి పొందినవాడు జ్ఞాని ప్రేమ స్థాయికి వెళ్తాడు. అట్టి జ్ఞాని శ్రీకృష్ణునకు ప్రియమైనను ఇతరులు కూడా ఉదాత్తులుగానే అంగీకరించబడు. అంటే జ్ఞాని ఒక్కడే కృష్ణుడికి ప్రియమైన వాడైనా ఇతరులు కూడా ఉదార స్వభావం మంచివాళ్ళుగానే చక్కటి ఉన్నతమైన వాళ్ళుగానే గుర్తించబడ్డారు. వారు కలత చెంది ఉన్నప్పటికీ ధనము అవసరమైనప్పటికీ వారు తమ తృప్తి కొరకు శ్రీకృష్ణుని సమీపించరు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మిగతా 3 రకాల వాళ్ళు ఎవరు? ఆర్దో, జిజ్ఞాసు, అర్ధార్థి. ఈ 3 రకాల వాళ్ళకి ఏదైనా అంటే కావాల్సి వచ్చినా కూడా అది చివరికి వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చారు కనుక వాళ్ళు కూడా ఉన్నతమైన వాళ్ళే. కనుకనే వారు ఉదాత్తులుగాను విశాల హృదయులైన మహాత్ములను వాళ్ళని కూడా విశాల హృదయములుగా కలిగిన వాళ్ళుగాను మహాత్ములుగాను అంగీకరించబడ్డారు. అంటే ఇక్కడ మహాత్ములు అంటే మళ్ళీ మనం వెంటనే శుద్ధ భక్తులైతేనే అని కాదు, వీళ్ళు కూడా కృష్ణుడి దేవాదేవుడని అంగీకరిస్తే సమహాత్మ సుదుర్లభ అని చెప్తున్నాడు కదా కృష్ణుడు. అంగీకరించిన వాళ్ళలో కూడా మళ్ళీ మహాత్ముల్లో దశలు ఉంటాయి. వీళ్ళు మహాత్ముల్లో మొదటి దశ, అప్పుడే ప్రవేశించిన వాళ్ళు. శుద్ధ భక్తులైన వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నత దశలో ఉన్నటువంటి మహాత్ములు. జ్ఞానస్థితికి ఎదగనిచో ఏ భక్తుడును దేవాదేవుని ఆరాధించవలనను సిద్ధాంతము కట్టుబడి ఉండలేడు. కాబట్టి భక్తులు కూడా జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఏ దశకి వెళ్ళాలి? కృష్ణుడే దేవాదేవుడు అనే దృఢ విశ్వాసం, నేను ఆయన నిత్య సేవకుడనే దృఢ విశ్వాసం, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఆ జ్ఞానం అనేది లేకపోతే ఉండలేడు. అల్ప మేధాశక్తి కలిగిన వారు లేక మాయచే ఆవరింపబడిన మేధాశక్తి కలిగిన వారు వివిధ ప్రకృతి గుణముల ప్రభావం చేత వివిధ ఉపదేవతల పట్ల ఆసక్తిని కలిగి ఉండరు. మేధాశక్తి తక్కువ ఉన్నవాళ్ళు లేదా ఇంద్రియభోగ కోరికలు కలిగిన వాళ్ళు దేవతల పట్ల ఆసక్తి ఈ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు స్థిరంగా ఉండలేరు భక్తిలో. అది చెప్పేది ఇక్కడ. తాను కేవలం ఈ శరీరం కాదని తాను ఆత్మనని పూర్తిగా గ్రహించిన వ్యక్తియే జ్ఞాని. జ్ఞాని అంటే ఇక్కడ ఎవరిని జ్ఞాని అంటున్నారంటే శరీరం నేను కాదు ఆత్మని అని. దాన్నే కృష్ణుడు కూడా చెప్తున్నాం, మద్భక్తి లభతే పరాం బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షత. అంటే బ్రహ్మభూత అంటే నేను బ్రహ్మాన్ని, అంటే నేను ఆత్మని అని తెలిసిన వాడే శోకం కాంక్ష ఉండదు కాబట్టి అతనికి వాడికి మద్భక్తి కృష్ణుడి యొక్క భక్తి అనేది స్థిరంగా లభిస్తుంది. మిగతా వాళ్ళు కూడా మనం అందరం భక్తి చేస్తున్నాం కానీ స్థిరత్వం ఉండదు. మనం ఎప్పుడు ఆపేస్తామో మనకే తెలియదు. తాను ఆత్మని శ్రీకృష్ణుడు పరమాత్మని గ్రహించడం ద్వారా ఒకరు తమ శరీరం పట్ల కాకుండా శ్రీకృష్ణుని పట్లనే తమకు సన్నిహిత సంబంధం ఉండవలనని ఎరుగుదురు. ఆర్ధి అర్ధార్థి దేహాత్మ బుద్ధి కలిగినట్టు వారు. ఆర్ధి అర్ధార్థి అంటే భౌతికమైన సంపదలు వాటి కోసం లేదా కష్టాలను తీర్చుకోవడం కోసం వచ్చేవాళ్ళు భౌతికమైన దేహాత్మ భావన కలిగినట్టు వాళ్ళు. దేహాత్మ బుద్ధి ఉంది ఇంకా. అలా అని వాళ్ళు కూడా ఉదాత్తులని కూడా చెప్పాం. ఎందుకని? కృష్ణుడు దేవాదేవుడు అని అంగీకరించారు కాబట్టి. జిజ్ఞాసు ఆర్ధి కంటేను అర్ధార్థి కంటేను మేలైనప్పటికీ అతడు కూడా భౌతిక స్థితికి చెందు. జిజ్ఞాస కలిగిన వాడు మిగతా ఇద్దరి కంటే గొప్పవాడు అయినప్పటికీ కూడా అతను కూడా భౌతిక స్థితికి చెందినవాడే. జిజ్ఞాస అయితే ఉంది కానీ నేను శరీరం కాదు ఆత్మ అనే స్థాయి ఇంకా రాలేదు అతనికి. శ్రీకృష్ణుని అన్వేషించు జ్ఞాని తాను ఆత్మనని లేక బ్రహ్మమునని, శ్రీకృష్ణుడు పరమాత్మ లేక పరబ్రహ్మమని స్పష్టముగా ఎరుగును. పరిమితము పరతంత్రమైన జీవాత్మ నిరంతరం అపరిమితము పరమాత్మనైన శ్రీకృష్ణుతో ఎల్లప్పుడూ అనుబంధమును ఏర్పరచుకోవాలని ఎరుగును. ఎవరికి? జ్ఞానికి ఈ జ్ఞానం ఉంటుంది కాబట్టి జ్ఞాని కృష్ణుడికి ఇష్టమైన వాడు. అది జ్ఞానికి శ్రీకృష్ణునితో గల సంబంధం. జ్ఞాని ఏ విధంగా సంబంధాన్ని పెంచుకుంటాడు? నేను ఆయన యొక్క నిత్య దాసుడిని, నేను ఆత్మని, ఆయన పరమాత్మ భగవంతుడనే స్పష్టమైన జ్ఞానం అతనికి ఉంది. దేహాత్మ బుద్ధి నుండి విముక్తుడైన వ్యక్తియే శుద్ధ భక్తియుక్త సేవకు యోగ్యుడని చెప్పవచ్చు. శుద్ధ భక్తి ఎప్పుడు మొదలవుతుందంటే దేహాత్మ నుండి విముక్తి పొందాలి. అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని మనకి ఏ రోజైతే అనుభూతం కలుగుతుందో, అనుభూతి చెందుతాం, ఆ రోజు నుంచే శుద్ధ భక్తి మొదలవుతుంది. మన ఎవరికి కూడా ఇప్పుడు నేను దేహం కాదు ఆత్మ అనే అనుభూతి లేదు కాబట్టి మనం శుద్ధ భక్తి మొదలవ్వలేదు. బ్రహ్మ సాక్షాత్కారమును పొంది భౌతిక ఆందోళన నుండి విడివడి జీవులందరినీ సమదృష్టితో చూచువాడు భక్తియుక్త సేవా మార్గమున ప్రవేశించుటకు యోగ్యుడని భగవద్గీతలో నిర్ధారింపబడెను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ అని చెప్పబడింది కదా. అది 18వ అధ్యాయం 54లో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన శుద్ధ భక్తియుక్త సేవకి యోగ్యత ఏంటంటే బ్రహ్మభూత స్థితి. అంటే నేను శరీరం కాదు ఆత్మ అనేటువంటి ఆత్మానుభూత స్థితి, అది శుద్ధ భక్తి. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా అంతా కూడా కనిష్ట మధ్యమ స్థాయి, అంటే అప్పుడే మొదలుపెట్టి ఉండొచ్చు లేదా మధ్యమ స్థాయిలో ఉండొచ్చు. మధ్యమాధికారికి కూడా ఆత్మానుభూతి జరిగి ఉండాలని ఏం లేదు, కానీ దృఢ విశ్వాసంతో సేవ చేస్తూ ఉంటాడు.
అది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రశ్నలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ముక్తినిస్తాడు కానీ కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమను కృష్ణుడు త్వరగా ఇవ్వడు. ఇక్కడ ముక్తి అనగానే మనం ఏంటంటే ఈ యొక్క భౌతిక సంసారంలో పాప పుణ్యాల రాశిని మరియు దేహాన్ని కలిగి ఉండడం నుంచి బయటపడడం ఆ ముక్తి. ఆ ముక్తిని కృష్ణుడు వెంటనే ఇస్తాడు. కానీ ముక్తిలో 5 రకాలు. అంటే ఇది ఒక రకం ఏంటి, సాయుధ్య ముక్తి. మిగతా 4 రకాలు వైకుంఠ లోకాల్లో ప్రవేశించేవి. కృష్ణుడు అవి కూడా ముక్తి అంటాం, కానీ అది భక్తులు పొందే ముక్తి. కాబట్టి సాధారణంగా ఇక్కడ ఎప్పుడైతే ముక్తిని త్వరగా ఇస్తాడో అంటే ఏదైతే అభక్తులు, ముఖ్యంగా జ్ఞానులు, నిరాకారవాదులు వీళ్ళు పొందే ముక్తి ఏదైతే ఉందో సాయుధ్య ముక్తి, బ్రహ్మజ్యోతిలో కలవడం, లేదా పాప పుణ్యాల నుంచి లేదా దేహం నుంచి బయటపడి బ్రహ్మజ్యోతిలో కలవడం గురించి చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు. అది త్వరగా ఇస్తాడు కానీ తన లోకంలో ప్రవేశించి తనకు సేవ చేసి తన ప్రేమను పొందేది త్వరగా ఇవ్వడు. కారణం ఏంటంటే జీవులకు ప్రేమ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకి భౌతిక ఆసక్తి పూర్తిగా శూన్యం అవ్వాలి. దేహాత్మ భావన, ఇంకా నేను సుఖంగా ఉండాలనేది కూడా శూన్యమైనప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది. కాబట్టి అది పరాప్రకృతి అపరాప్రకృతి చెప్తారు. పరాప్రకృతి అంటే అపరాప్రకృతి అంటే ఏంటి? పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం, అపరాప్రకృతి అంటే భౌతిక ప్రపంచం, భౌతిక సంసారం, భౌతిక విశ్వాలు, అంతే. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్లో ఇప్పుడు అంటే జ్ఞానభక్తి జిజ్ఞాస ఉన్నా కూడా వాళ్ళు కూడా భౌతికంగా ఉన్నట్టేనా ప్రభు? జ్ఞానభక్తి అనేది ఏం లేదు ఇక్కడ. జ్ఞానభక్తి గురించి చెప్పలా, జ్ఞానులు గురించి చెప్పాను. జ్ఞానులు అంటే దేవుడు ఉన్నాడు, కృష్ణుడు దేవుడు అని ఒక అవగాహనకు వచ్చినోడే వాడు, అంతేగాని వాడు భక్తుడేం కాల. ఉదాహరణకి భగవద్గీత చదువుతారు ఎవరో, చదివి ఒక అవగాహనకి ఏం వస్తారు, ఓహో కృష్ణుడు దేవుడు కదా, ఇక్కడ అదే ఉంది కదా అనే అవగాహనకు వస్తాడు. వాడు జ్ఞాని. వాడు భక్తుడు ఎప్పుడవుతాడు? అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ భక్తుల్ని కలిసి భక్తులు ఎలా భక్తి చేయాలో తెలుసుకొని భక్తి మొదలు పెడితే వాడు భక్తుడు అవుతాడు. అంటే జ్ఞానులు అనేవాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందేంత వరకు వాళ్ళకి ఆతృత అనేది ఉంటూనే ఉంటుంది భౌతిక ప్రపంచం పట్ల, విషయాల పట్ల. జ్ఞానులకి తెలుసుకోవాలనేది ఉత్సాహం ఉంటుంది కదా ఎప్పుడు, కాబట్టి ఉంటుంది. భౌతికమైన ఆందోళన ప్రభు, జ్ఞానులకు కూడా భౌతికమైన ఆందోళన ఉండొచ్చు. ఆత్మసాక్షాత్కారం పొందితే ఇంకా ఉండదు కదా. ఆత్మసాక్షాత్కారం పొందే వరకు అందరికీ భౌతిక ఆందోళన ఉంటుంది, అది ఎవరైనా సరే, అది వాడు భక్తుడైనా ఎవరైనా. ఇంకేదో అడిగి నిన్న ఒక రెండు ఏంటి చెప్పండి. అది భాగవతంలో ప్రభు 15వ అధ్యాయంలో ఇంట్రడక్షన్ లో అన్నమాట. ఇక్కడ నారద మహాముని చెప్తున్నారనమాట, బ్రాహ్మణుల్లో రకరకాల వాళ్ళు ఎవరుంటారు అని అందులో చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తుందంటే, గృహస్థుడు ఇంద్రియ జీవనకు ప్రయత్నించిన బంధు సాంగత్యానికి బలి అయి పతనం చెందుతాడు అని అంటున్నారు. అంటే ఏ విధంగా పతనం అవుతారు? బంధువుల వల్ల చాలా రకాల పతనం అవుతారు. బంధువులు వచ్చేసి మందు తాగుదామని అంటారు. వాళ్ళు మందు తాగుతారు కదా, బంధువులు అయినంత మాత్రాన వాళ్ళు సాధువులు కాదుగా. లేదా బంధువులు వచ్చి మాంసం తిందాం అంటారు, లేదా బంధువులు వచ్చి సరదాగా ఊటీ వెళ్దాం, కొడైకెనాల్ వెళ్దాం, లేదా సిమ్లా వెళ్ళి తిరిగి వద్దాం అంటారు. లేదా వాళ్ళు వచ్చి ఊరికే భౌతిక విషయాలు మాట్లాడి సమయాన్ని వృధా చేయొచ్చు. అప్పుడు మీకు కూడా భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెరగవచ్చు. కాబట్టి మరి బంధువుల వల్ల ఇవన్నీ నష్టాలేగా. అందుకనే బంధు సాంగత్యాన్ని మనం దూరంగా పెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే పూర్తిగా బంధువులను వదలలేరు గృహస్థులు, కాబట్టి వాళ్ళ సాంగత్యంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ భౌతికమైన విషయాలు రాకుండా. అలాంటివి వస్తే దూరంగా ఉండాలి. ఇంకొక క్వశ్చన్, మానవుడు సత్వగుణ పాత్రను పోషిస్తూ పరోపకార పరిక్షేమ కార్యాలను ఆరంభించినచో అవి భక్తి యోగ పదమున అడ్డంకులు కాగలవు. అంటే ఇక్కడ పరిక్షేమ కార్యక్రమాలు అంటే పరిక్షేమ కార్యక్రమాలు అంటే ఇతరులకి పరోపకారం అంటారు కదా, ఇతరులకి బట్టలు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం, ఇతరులకు మంచి మేలు చేయడానికి, లేదా దేశ సేవని, ఇవన్నీ కూడా ఇతరులకు చేసేదే. కాబట్టి అవి భక్తికి ఆటంకాలే కదా. నేను ఎవరికో ఏదో ఇస్తాను, వాళ్ళు ఊళ్ళో అడుక్కునే వాళ్ళందరినీ తీసుకొచ్చి భోజనం పెడుతుంటాను, లేదా అనాథలను తీసుకొచ్చి కాపాడుతాను, ఇట్లా రకరకాలుగా ఏదైనా కూడా పరోపకారం చేయొచ్చు. అంటే అవన్నీ పుణ్యకార్యాలు అవుతాయి కానీ భక్తి కాదు, అవి భక్తికి ఆటంకాలు అవుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా మన చుట్టూ ఉంటారు కదండి కొన్ని అంటే బంధువుల్లో కానీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి కానీ
అట్లాంటి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మన చేతనైన సాయం చేయాలి అనుకుంటాం కదా. ఇక్కడ ఇవన్నీ కూడా అటువంటి పరోపకారం categories వేరు. వస్తాయా? మీరు రెండు విషయాలు, ఒకటి పరోపకారం, రెండోది గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం అంటే గృహస్థుడికి బంధువులు ఉంటారు, వాళ్ళతో సంబంధం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేయడం, ఇది గృహస్థ ధర్మం. పరోపకారం అంటే మీ బంధువులు కాకుండా ఎవరో ఊళ్ళో ఉన్నోడు, అనాథలు లేదా ముసలివాళ్ళు, వాళ్ళకి చేసేది. అంటే అక్కడ ప్రతిఫలాన్ని ఆపేక్షించి పుణ్యం అని మంచిదని అట్లా చేస్తుంటారు కదా, సామాజిక సేవ, అవును. అలాగే అవును. వాటి గురించి చెప్తున్నాను. అవును. ఓకే. బ్రహ్మభూత స్థితి గురించి, ముక్తి గురించి అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న. బ్రహ్మభూత స్థితి అంటేనే ముక్తి, అంటే జీవన్ముక్తి. అంటే మనం బ్రతికే ఉన్నా నేను శరీరం కాదు ఆత్మని అనుభూతి చెందినప్పుడు వాడు జీవన్ముక్తి పొందినట్లు. అంటే నిజానికి భక్తి అనేది ముక్త స్థితి నుంచే మొదలవుతుంది. ఏ ముక్త స్థితి అది? ఈ శరీరం నేను కాదు ఆత్మని అనేది ముక్త స్థితి, అది కూడా. కానీ వైకుంఠంలో ప్రవేశించే ముక్తి కాదు అది. దానికోసం మనం భక్తి చేయాలి. కాబట్టి అసలైన భక్తి అనేది మనం ఈ భవసాగరం నుండి, సంసార సాగరంలో ఉన్నటువంటి పాపపుణ్యాల నుండి ముక్తి పొందినప్పుడే అది శుద్ధ భక్తి సాధన మొదలవుతుంది. మనం ఆ స్థాయిలో చేసే సాధన చాలా త్వరగా కృష్ణ ప్రేమను పొందవచ్చు. ఎంత త్వరగా, ఏ స్థాయిలో అంటే నేను శరీరంగా ఆత్మని తెలుసుకున్న తర్వాత సాధన చేస్తారు కదా, జపం చేయడం ఇవన్నీ. అక్కడ నుండి చాలా త్వరగా, అంటే కొన్ని సంవత్సరాల్లో లేదా కొన్ని రోజుల్లోనే కృష్ణ ప్రేమను పొందవచ్చు. ఖచ్చితంగా అవసరం. ముక్త జీవులు ఎవరైతే బ్రహ్మజ్యోతి, బ్రహ్మభూత స్థితికి వెళ్ళిన వాళ్ళకి, ఇప్పుడు ఉదాహరణకి మనకి సుఖదేవ్ గోస్వామి బ్రహ్మభూత స్థితిలోనే ఉన్నాడు ఆయన. అంటే నేను శరీరంగా ఆత్మని స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వ్యాసుడి ద్వారా కృష్ణుడి గురించి భాగవతం విన్నాడో అప్పుడు భక్తుడయ్యాడు. అంటే ముక్తి పొందిన బ్రహ్మభూత స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు కూడా భక్తుల సాంగత్యం ద్వారానే భక్తులు అవుతారు, లేదంటే భక్తులు అవ్వలేరు. కాబట్టి ముక్త స్థితిలో ఉన్నా కూడా సాధన చెయ్యాలి. మళ్ళీ వాళ్ళు హరినామం చేసి కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి. మహా అవతార్ నరసింహ నేను యానిమేటెడ్ మూవీ వస్తుంది, భక్తులందరూ చూడాలి అని అంటున్నాను కదా, దాన్ని యానిమేటెడ్ మూవీయా? నేను ఒకటే చెప్తాను, మన కృష్ణ చైతన్యవంతులైన భక్తుల ద్వారా చేసింది తప్ప మిగతా ఏది చూడకూడదు. కృష్ణ చైతన్యం మన భక్తుల ద్వారా కృష్ణుడి గురించి ఏదైనా వస్తే అది చూడొచ్చు, తప్పేం లేదు. కానీ వాటిలో కూడా కొన్ని భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సన్యాసులకి వాళ్ళకి ఏంటంటే, కొంతమంది సన్యాసులు స్వామిలు ఏమంటారంటే కృష్ణుని కార్టూన్ లాగానో లేదా ఇట్లా కార్టూన్ లాగా చేయొద్దు భగవంతుడిని, కావాలంటే ఎవరైనా ఉదాహరణకు రామాయణం వేషాలు వేసుకునే భక్తులు డ్రామా లాగా తీయొచ్చు అని. అది వేరు వేరు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఇప్పటివరకు నాకు దాని గురించి అయితే తెలియదు, ఏది మహావతార నరసింహ ఏంటో మరి ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త పుంతలు దొక్కుతున్నారు. ఏంటంటే జనాలు యొక్క ఇవన్నీ ఈ సినిమాలు ఇంత కార్టూన్లు ఇవన్నీ చేయాల్సి వస్తుందంటే జనాల యొక్క చైతన్యం బాగా దిగజారిపోయినట్లు. అంటే చెబితే వినే రకాలు కాదనమాట ఇవి. ఏదో బొమ్మలు చూపించాలి, బొమ్మలు చూపిస్తే ఉండే జ్ఞానం, దాని ద్వారా వచ్చే విశ్వాసం అలాగనే ఉంటుంది. అది కూడా త్వరగా పోతుంది. ఆ బొమ్మలు ఎక్కువ కాలం గుర్తుండవు, మళ్ళీ పోతుంది, మళ్ళీ బొమ్మలు చూడాలి. కాబట్టి అది పరిస్థితి. సరే అయితే శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ భక్తిరసామృత సింధుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై.